నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. గాజాలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమాన్ని అంటే ఇప్పటివరకు సమర్థించిన అమెరికా కానీ, దాని పాశ్చాత్య మిత్రులు కానీ ఇప్పుడు కొత్తగా స్వరం మార్చాయి. అసలు ఏం జరుగుతుంది? అక్కడి పరిస్థితులేంటి? ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు వేరు. అంటే మొన్నటి వరకు సమర్థించిన అమెరికా కానీ, దాని పాశ్చాత్య దేశాలు కానీ, ఇప్పుడు స్వరం మార్చడం అంటే జనావాసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పౌరులను హింసించవద్దు. ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మాట్లాడడం ఏంటి సార్? అక్టోబర్ 7 హ్మ్. ఈ సంవత్సరం సడన్ గా హమాస్ అనే వాళ్ళు హ్మ్. గాజా ఎవరి కంట్రోల్ కింద ఉన్నారో హ్మ్. వాళ్ళు యుద్ధం లాంచ్ చేశారు ఇజ్రాయెల్ మీద. హ్మ్. 50 సంవత్సరాలు బట్టి నిశ్శబ్దంగా ఉన్నాయి అక్కడన్ని విషయాలు. 1973 తర్వాత ఇజ్రాయెల్కి ఇలాంటి గొడవ జరగలేదు. 50 సంవత్సరాలు అంటే హ్మ్. 3 తరాలు. సో హ్మ్. ఇజ్రాయెల్ కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు. సడన్ గా చేశారు వాళ్ళు. హ్మ్. మొత్తం 20 లక్షల మంది ఉన్నారు గాజాలో. 20 లక్షల మంది అంటే చాలా హ్మ్. చిన్న జిల్లా. భారతదేశంతో కంపేర్ చేస్తే ఏం కాదు జనాభా. హ్మ్. సో అప్పటి నుంచి చేస్తా చేస్తా ఇప్పుడు దాదాపు 70 రోజులు అయిపోయింది. హ్మ్. 70 రోజులు అయిపోయింది. అంతా అయిపోయే టైంలో హ్మ్. యూరోప్, అమెరికా ఇప్పుడు ఆప్ చేయాలని ఇజ్రాయెల్ మేము ఆప్ చేయం. మొత్తం హ్మ్. మార్పు తీసుకొస్తాం, వాళ్ళని తరివేస్తాం, మమ్మల్ని ఇలా చేశారు, మేము ఏ మాత్రమైనా వాళ్ళకి దయ చూపెడితే మమ్మల్ని బలవంతులు అనుకోరు, నీరసం భయపడిపోయి చేస్తున్నారు అనుకుంటారు కాబట్టి ఆగవాలి. హ్మ్. సో ఇప్పుడు ఈవేళ అమెరికా మిగతా దేశాలు అంటున్నారంటే అంటా ఉన్నారు ఆప్ చేయాలి ఆప్ చేయాలి. కానీ వాళ్ళు ఇజ్రాయెల్ ఆప్ చేసే పరిస్థితి లేదు, ఆప్ చేయలేరు. హ్మ్. ఇజ్రాయెల్కి తెలుసు కూడా. సో ఇది ఎలా వచ్చిందంటే పరిస్థితి, ఇప్పుడు కూడా హమాస్తో ఇజ్రాయెల్ మనుషులు ఒక 100 మంది ఉన్నారు ఇంకా వాళ్ళతో హ్మ్. హ్మ్. ప్రిజనర్స్. వాళ్ళని రిలీజ్ చేస్తా వదులుతాం కానీ అంతా అవగొట్టేస్తాం, హమాస్ని ఎక్కడైనా తరివేస్తాం. హమాస్ నాయకత్వం ఎలాగో గజాలో ఉండట్లేదు, ఇతర దేశాల్లో ఉంటున్నారు, వాళ్ళ సపోర్ట్తో ఉంటున్నారు. సో అది పరిస్థితి. హ్మ్. దీనికి వెంటనే ఏదో జవాబు దొరుకుతుందా, సెటిల్ అవుతుందా అనేది లేదు. కానీ హ్మ్. శాంతి కావాలి. ఇప్పుడు చాలా వరకు నాశనం చేశారు కాబట్టి ఇప్పుడైనా ఇజ్రాయెల్ ఆగితే మంచిది. హ్మ్. ఆగే పరిస్థితి కూడా ఇంకంతా అయిపోయింది. హ్మ్. 80% వరకు గాజాను పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. ఒక హ్మ్. బిల్డింగ్ లేదు, ఏమీ లేదు, మనుషులు తరివేశారు కాబట్టి ఇప్పుడు ఒప్పుకోవచ్చు. కానీ ఇది బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి ఉన్నది బ్యాక్‌గ్రౌండ్. కొత్తగా రాదు. 100 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ అఫీషియల్‌గా ఎస్టాబ్లిష్ అయింది. మీకు హ్మ్. ఇంకా కొద్దిగా చరిత్ర వెనకాల వెళ్ళాలంటే సార్. ఆ ప్రాంతం అంతా హ్మ్. 1920 వరకు టర్కిష్ సామ్రాజ్యం కింద ఉండేది 300 సంవత్సరాలు. టర్కీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది బ్రిటన్ చేతిలో. హ్మ్. అప్పుడు ఆ సామ్రాజ్యంలో ఉన్న టర్కీ దేశం తప్ప అన్ని బ్రిటన్‌కి వచ్చింది ఆ రోజు. హ్మ్. ఇప్పుడున్న ఇజ్రాయెల్, ఇప్పుడున్న పాలెస్తీన్, ఇప్పుడున్న గాజా, ఇప్పుడున్న ఇరాక్, ఇప్పుడున్న జార్డన్. సో బ్రిటన్ అప్పుడు ఇవన్నీ పంచింది. ఒక ప్రాంతం జ్యూస్ అడుగుతున్నారు, మేము ఎప్పటి నుంచో పూర్వం ఉండేవాళ్ళం, మాకు కావాలంటే ఆ ప్రాంతాన్ని ఇచ్చారు. ఇది హ్మ్. బ్యాక్‌గ్రౌండ్. 1923లో దాదాపు జరిగింది. అప్పటి నుంచి గొడవ జరుగుతా వస్తా ఉన్నది ఇజ్రాయెలీస్ మధ్యన, అరబ్స్ మధ్యన. హ్మ్. ఎప్పుడైతే ఆయిల్ ఈ ధనమంతా ఎక్కువ వచ్చిందో అరబ్స్‌కి ఇంకా కొంత యుద్ధ పరిస్థితులు పెరిగినాయి. ఇది ఒక పరిణామం హ్మ్. మనం చూసేది. సార్ అయితే అంటే ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొలేలా చూడాలని చెప్పడం గాని, అంటే అంతా అయిపోతున్న సమయంలో మాట్లాడారు. ఇప్పటి వరకు మీరన్నారు. అట్లాగే సార్ అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా తన విశేష అధికారాలు ఉపయోగించి ఆయుధాలు కూడా సరఫరా చేసిన పరిస్థితి. కరెక్ట్. అమెరికాకు తప్పదు. హ్మ్. ఎందుకంటే జ్యూస్ తక్కువ సంఖ్య ఉన్న ఎక్కువ ఎలీట్ వాళ్ళు ఎక్కువ ఎప్పటి నుంచో ప్రపంచంలో 500-600 సంవత్సరాలు బట్టి హ్మ్. ఒక విశేషమైన మతం, ఒక విశేషమైన ప్రవర్తన, ఒక డిసిప్లిన్ హ్మ్. ఏ దేశంలో ఉండదో ఆ డిసిప్లిన్ ఉంటుంది. భారతదేశంలో కూడా జ్యూస్ ఉండేవారు, ఇరాక్లో హ్మ్. ఉండేవారు, ఇరాన్లో ఉండేవారు, అన్ని చోట్ల ఉండేవారు. అమెరికాలో లేరు. అప్పుడు అమెరికాకి వెళ్ళారు అంతా. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినప్పుడు వెళ్ళిపోయారు చాలా మంది. హ్మ్. సో వాళ్ళదంతా ఒక థియరీ. అంతా హైలీ ఎడ్యుకేటెడ్, 100% లిటరసీ ఉంటుంది. వ్యాపారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వ్యాపారానికి ఎక్కువ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ధనవంతులు. ఫస్ట్ బ్యాంక్స్ అన్ని, ప్రపంచ బ్యాంక్స్ అన్ని వాళ్ళే. న్యూస్ పేపర్ మీడియా వాళ్ళదే.
ఎక్కడ చూసినా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారంటే ప్రపంచంలో అన్ని జాతుల కంటే ఎక్కువ జ్యూస్ ఫిజిక్స్ ఏమిటి, సైన్స్ ఏమిటి, ఎకనామిక్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఆ విద్య ఉన్నారు. వాళ్ళ దగ్గర కొన్ని స్పెషల్ గుణాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. సో అమెరికా చెప్తే వినే పరిస్థితి లేదు. అమెరికాలో కూడా వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. కానీ అమెరికా కూడా ఇప్పుడు ఎక్కువ మంది, దాదాపు 1 కోటి మంది అరబ్స్ వాళ్ళు చేరారు కాబట్టి అమెరికాలో వాళ్ళు కూడా వాయిస్ రేస్ చేసి అమెరికా మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు కాబట్టి అమెరికా ఇంతవరకు వచ్చింది. కొద్దిగా ఆప్ చేయండి అన్నారు. లేకపోతే పూర్వం అయితే ఓ 30 సంవత్సరాల క్రితం అయితే ఇంకా ఒత్తిడి అమెరికా అరబ్స్ మీదే తీసుకుంది. అది చేయలేదు. సరే, అయితే హమాస్ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు పౌరుల్ని కూడా ఇజ్రాయెల్ అత్యంత దారుణంగా కాల్చి చంపడం కానీ అయితే హమాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇజ్రాయెల్ చెప్పేది కరెక్ట్ అని నేను అంటలేదు. కానీ ఇజ్రాయెల్ ఏం చెప్తుందో నేను చెప్తా. ఇజ్రాయెల్ ఏమంటుందంటే మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు మా మీద దాడి చేసినప్పుడు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము నోరు ఇప్పితే హమాస్ మమ్మల్ని చంపేస్తారు. హమాస్ అధికారంలో గాజాలో ఎలాగొచ్చిందంటే 2005లో ఒక ఎలక్షన్ జరిగింది మున్సిపాలిటీ. అప్పుడు హమాస్ గెలిచారు. అప్పుడు ఇజ్రాయెల్ సరే ఎవరో ఒకరు పరిపాలించాలి, వాళ్ళని ఉండనిచ్చి. అప్పుడు డబ్బు ఎలాగ వాళ్ళకంటే ఖతార్ అనే దేశం ఇస్తాదంటే ఇజ్రాయెల్ ఇమ్మన్నది. డబ్బుతో అయినా వాళ్ళు పల్స్ అయిపోతారు, డబ్బుతో అయినా వాళ్ళు సెటిల్ అయిపోతారు అనుకుంటే అలాగ అవ్వలేదు. సో ఇజ్రాయెల్ ఒక థియరీ ఏమిటంటే మనం రియాక్ట్ అవ్వకుండా మనం కూడా ఘోరాలు చేయకపోతే మన మీద భయం ఉండదు ఇంకా అని వాళ్ళ రియాక్షన్. ఇది పనిచేస్తుందా ఫ్యూచర్ లో, ఆగుతాయా అంటే నేను దానికి ఏం ప్రిడిక్ట్ చేయట్లేదు. కానీ ఇజ్రాయెల్ రియాక్షన్ చెప్తాను. కానీ సార్, ఇది ఘోరమైన తప్పిదమని ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది కదా సార్. అలాగే అమెరికా కూడా రియాక్ట్ అయింది కదా, యుద్ధం గతి తప్పుతుంది అని. అదే తప్పుతుంది కాబట్టి ఇప్పుడు రేపు మాపు ఎల్లుండా ఇజ్రాయెల్ ఆప్ చేస్తారు. చాలా వరకు 80% 90% అనుకున్నా చేశారు కాబట్టి ఆగుతారు. తప్పకుండా ఆగుతాది. అందువల్ల కానీ ఇంకా 2-3 రోజులు ఇలా గడుస్తాయి. వాళ్ళు సాధించవలసినంతా సాధించే వరకు. అమెరికా చెప్పినా కూడా వింటాం, చేస్తాం. అలాగే రేపు మా పని ఇంకో 3 రోజులు 5 రోజులు గడిపేసి వాళ్ళు సాధించుదాం అనుకున్న సాధించాక ఆప్ చేస్తారు. అప్పుడు ఆదేశాలు పాటించినట్టు ఇంకెట్లా అవుతుంది సార్? అంటే వాళ్ళు ఆదేశాలు ఏం పాటించలేదు. అమెరికా ఇజ్రాయెల్ తో చెప్పి వినిపించే పరిస్థితిలో లేదు. ఇజ్రాయెల్ మాట అమెరికా వినాలి. చాలా కారణాలు ఉన్నాయి చాలా వరకు దీనికి. అందువల్ల వాళ్ళు పాటించలేదు. ఇజ్రాయెల్కి ఈ విషయంలో ఆ అవసరం కనపడలేదు. అమెరికా చెప్తే విన్నామని చెప్తారు. ఎందుకంటే అలాంటి పరిస్థితి అక్టోబర్ 7వ తారీఖు వచ్చింది. 1967లో ఫస్ట్ ఇజ్రాయెల్ అరబ్ వార్ జరిగింది. 6 రోజులతో అయిపోయింది ఇజ్రాయెల్ కలిసి. 73లో అరబ్స్ బాగా దెబ్బలాడారు, రెడీ అవ్వారు. అప్పుడు అమెరికా అడ్డం పడింది, ఇజ్రాయెల్ కూడా ఆప్ చేశారు. 50 సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ జరిగింది. సో చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే పక్కన ఉన్న దేశాలు కూడా ఇరాన్ ఏంటి, లెబనాన్ లో ఉన్న ఒక సెక్షన్ ఏంటి, వీళ్ళంతా మేము సపోర్ట్ చేస్తాం అరబ్స్ కానీ కొంచెం గొడవ జరుగుతున్నా కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా రెచ్చిపోలేదు. సౌదీ అరేబియా అందరూ. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ పరిస్థితి ఇష్టం లేదు, హమాస్ చేసేది ఇష్టం లేదు. వాళ్ళకి శాంతి కావాలి. 20 లక్షల మంది వల్ల మొత్తం ప్రపంచం అంతా దృష్టి ఏ అరబ్స్ అయితే అమెరికా యూరోప్ వెళ్ళారో సెటిల్ అవటానికి వాళ్ళ మీద దృష్టి వచ్చింది కదా, వాళ్ళ మీద కన్ను వచ్చింది కదా. ప్రపంచం అంతా రివ్యూ చేసుకుంటాం ఏం జరుగుతుంది ఈ మైగ్రేషన్ వల్ల, ఏం చేసాం, ఏంటి విషయాలు, చాలా ప్రశ్నలు ముందరకు వస్తున్నాయి. కాబట్టి అరబ్ దేశాలు కూడా ఏదో మాట వరుసకు అన్నారు కానీ ఈజిప్టు, సౌదీ అరేబియా, కువైట్, జార్డన్ వాళ్ళు ఎవరు హమాస్ని మాత్రం సపోర్ట్ చేయట్లేదు. మాట వరుసకు అన్నారు అంతే, మాటలు చెప్తున్నారు, అంతవరకు ఆగిపోయారు. సార్, ఇజ్రాయెల్ కు హమాస్ చేసిన నష్టం కంటే గాజాకు తాము చేసిన నష్టమే ఎక్కువ అని అంటే చెప్పకనే చెప్పే ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షుడు కొంత అంగీకరించినట్లుగా పరిస్థితులు ఉన్నాయి సార్ ఇప్పుడు. కరెక్ట్ అంగీకరించారు. ఎందుకంటే ఇంతవరకు ఇజ్రాయెల్ వెళ్తాదని అనుకోలేదు. మొత్తం గాజాలో అన్ని బిల్డింగ్స్ డిస్ట్రాయ్ చేసేయటం, మనుషులందరిని తరివేయటం, ఇది చేయటం అంతవరకు వెళ్తాదని హమాస్ కూడా అనుకుని ఉండదు. హమాస్ కూడా ఇజ్రాయెల్ ఏదో కొద్దిగా చేస్తుంది, భయపడుతుంది, వాళ్ళు కూడా మిస్కాల్కులేషన్ వేశారు. హమాస్ కూడా మిస్కాల్కులేషన్ చేశారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యుద్ధాలతో స్టార్ట్ చేయటం చాలా సింపుల్, ఎగ్జిట్ ఎలాగా బయటకు వచ్చేయటం ఎలాగ మాత్రం ఎవరి చేతిలో ఉండదు.
స్టార్ట్ చేసిన చేతిలో అసలు ఉండదు. ఎవరైతే యుద్ధం స్టార్ట్ చేస్తారో రష్యా యుక్రెయిన్ లో చూసాం ఫిబ్రవరి 2022 ఒక వారం రోజుల్లో అయిపోతుంది, 15 రోజులు అనుకున్నది రష్యా. ఇప్పుడు రష్యా సామ్రాజ్యమే కింద పడిపోయే పరిస్థితి ఆ యుద్ధం గురించి వచ్చింది. స్టార్ట్ చేయటం చాలా సింపుల్, ఎండ్ ఎక్కడికి వెళ్తాది అని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఎలాగ ఆగుతుంది యుద్ధం కూడా, అన్ని యుద్ధాలు ఆగుతాయి ఆఖరికి, కానీ ఎలాగ ఆగుతుంది, ఎవరు కింద ఉంటారు, ఎవరు పైన ఉంటారు, అనవసరం యుద్ధం అయిపోయిందా, స్టార్ట్ చేస్తున్నాడు దెబ్బతిన్నాడా, ఇవన్నీ ప్రశ్నలు ఎంత క్యాల్కులేట్ చేసినా కరెక్ట్ కాదు. హమాస్ క్యాల్కులేషన్, హమాస్ సపోర్ట్ చేసే క్యాల్కులేషన్ ఏంటంటే ఇజ్రాయెల్ భయపడిపోతుంది, వాళ్ళు ఎంత రియాక్షన్ చేయరు, భయపడతారు, కొద్దిగా ఏదో చేస్తారు, ఆగిపోతుంది అనుకున్నారు. అలా జరగలేదు కదా. సో ఇజ్రాయెల్ చేసేది ఏంటంటే దీన్ని గేమ్ థియరీ అంటారు. గేమ్ థియరీ అంటే మీరు చేయబోయేది ఏంటి, నన్ను తిడితే నేను తిరిగి తిడతానని మీరు భావించవచ్చు, కానీ మీరు నన్ను తిడితే నేను తిరిగి కొడతానికి ప్రయత్నం చేస్తారని మీరు భావించకపోతే మీరు నష్టపోతారు. ఎంతవరకు గేమ్ థియరీ అంటే ఇది ఒక ఆటలాగా థియరీ, ఎంతవరకు వెళ్తారు అని హమాస్ చేసిన క్యాల్కులేషన్ తప్పైంది కాబట్టి ఇంతవరకు వచ్చింది. సో రేపు ఇజ్రాయెల్ తప్పు క్యాల్కులేషన్ చేస్తుందా, ఇజ్రాయెల్ ఎంతవరకు వెళ్తాం కరెక్టా, అది మనకి భవిష్యత్ చెప్పాలి. ఇప్పుడప్పుడే చెప్పలేం, ఫ్యూచర్ ఎవరు చెప్పలేం. యుద్ధం స్టార్ట్ చేసినాడు, ఎలాగ ఎండ్ అవుతుందో వాడికి తెలియదు, హమాస్కి తెలియలేదు, రష్యాకి తెలియలేదు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఇజ్రాయెల్లో ఆగటం తప్పదు. కానీ ఫ్యూచర్ చెప్పండి సార్, ఫ్యూచర్ ఏంటో మాత్రం మనం చెప్పలేం. ఎలాగొస్తాయి మలుపులు, ఎలా తిరుగుతాయి, ఈ యుద్ధం ఇజ్రాయెల్ మీద ఇంపాక్ట్ ఏముంటుంది, భయపడతారా, ఇంకా ధైర్యంగా ఉంటారా, ఎవరు రాజకీయంలో ఒకటి గెలుస్తారు, ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రిని దింపేయటానికే చూస్తున్నారు. యుద్ధం గెలిచినా ఏం చేసినా నీ గురించి యుద్ధం వచ్చింది, నువ్వు రెడీగా లేవు, నువ్వు ఫెయిల్ అవ్వావు, నువ్వు ఇది ఆలోచించలేదు, బార్డర్ సరిగా కాయలేదు అని అతని మీద కోపం ఉన్నది. సో రాజకీయం కూడా ఏ పక్కన వెళ్తాదో మనం ఇంకా చెప్పలేం. సార్, ఇంత జరిగిన తర్వాత సాధారణ పరిస్థితులు అనే మాట మాట్లాడాలి అంటే అది ఎప్పటికి సాధ్యం అవుతుంది సార్? ఇజ్రాయెల్ అరబ్స్ కి సాధారణంగా నార్మల్ గా ఉంటాం. ఇండియా పాకిస్తాన్ కావట్లేదే 75 సంవత్సరాలు, ఇండియా చైనా కావట్లేదే 62 సంవత్సరాలు. సో ఈ కొన్ని యుద్ధాలు అలా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇది ఎలాగాగుతుందో మనం చెప్పలేం, ఏ కారణం చేత ఆగుతుందో మనం చెప్పలేం. ఒక్కోసారి ఒక యాక్షన్ తీసుకున్నాక చాలా మంచి పని చేసాం అనుకుంటాం. 71లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడదీయటం చాలా గొప్ప విజయమానమే అందరూ అనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి అది పెద్ద పొరపాటు అయిపోయిందని అందరూ భావిస్తారు. బంగ్లాదేశ్ ఒక క్యాన్సర్ లాగా, ఒక పుండు లాగా పాకిస్తాన్తో ఉంటే పాకిస్తాన్ తో మనకి గొడవలు తగ్గిపోతుంది. కానీ ఆ రోజును సగం సగం చేస్తే పాకిస్తాన్ ఏదో తగ్గిపోతుంది అనుకున్న వాళ్ళు పెద్దలు, అది కరెక్ట్ కాదు కదా, ఇవాళ ఫెయిల్ అయిపోయింది కదా, ఆ థియరీ కరెక్ట్ కాదు కదా. సో నార్మల్ గా ఏమవుతుందో మనం చెప్పలేం, ఫ్యూచర్ ఎలాగుంటుందో మనం చెప్పలేం, యుద్ధాలు ఎక్కడ వస్తాయో మనం చెప్పలేం, ఎలాంటి యుద్ధాలు వస్తాయో చెప్పలేం. మనం వెయిట్ అండ్ వాచ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ.